అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు లీడర్స్ వార్. నేను సచిన్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నియోజకవర్గాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? అక్కడ నియోజకవర్గాల్లో ఎటువంటి అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి గెలుపుని? ముఖ్యంగా అభ్యర్థులకు సంబంధించి ఎటువంటి ప్రచారంతో ముందుకెళ్తున్నారు? ఎటువంటి అంశాలు వాళ్ళకి అనుకూలించే అవకాశం ఉంది? ఎటువంటి అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి? ఇవన్నీ కూడా గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేది మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మరో ఆసక్తికర నియోజకవర్గం రాజాంలో ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది, వాళ్ళ ప్రొఫైల్ ఏంటి చూద్దాం. అంతకన్నా ముందు ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. ఇక్కడ వైసీపీ బరిలోకి దించింది తలే రాజేష్ని, అలాగే తెలుగుదేశం పార్టీ బరిలోకి దించింది కొండ్రు మురళిని. వీళ్ళ ప్రొఫైల్స్ చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. హియర్ ఇట్ ఈస్. వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు తలే రాజేష్. ఇన్ఫ్యాక్ట్ ప్రొఫైల్ చూసే ప్రయత్నం చేస్తే కనుక ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన నేత, వృత్తిరీత్యా డాక్టర్. ఈయన తండ్రి భద్రయ్య తెలుగుదేశం పార్టీ నుంచి 2 సార్లు పాలకొండ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇది తలే రాజేష్కి సంబంధించి. ఇంకా ప్రొఫైల్ చూస్తే కనుక ఆర్థోపెడిక్ సర్జన్గా స్థానికంగా మంచి గుర్తింపు ఉంది. అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి మారడం జరిగింది తలే రాజేష్. ఇది దీనికి సంబంధించిన ప్రొఫైల్. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు కొండ్రు మురళికి సంబంధించి ప్రొఫైల్ చూస్తే కనుక ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన నేత, ఇంజనీరింగ్ చదువుకున్నారు, ఎంబీఏ చేశారు. 2004లో కాంగ్రెస్ నుంచి హెచ్ఎర్ల ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. దీంతో పాటు ఇంకా ఈ ప్రొఫైల్ చూస్తే 2009లో రాజాం ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. ప్రభుత్వ విప్గా మంత్రిగా పనిచేశారు. 2018లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు, కానీ ఓటమిని చవిచూశారు. ఇది అభ్యర్థులకు సంబంధించిన ప్రొఫైల్. ఇక నియోజకవర్గానికి సంబంధించిన ప్రొఫైల్ని క్లుప్తంగా చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. విజయనగరం లోక్సభ స్థానంలో భాగం. రాజాం, సంతకవటి, అలాగే రేగిడి, ఆముదాల వలస, వంగర మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ముఖ్యంగా ఇక్కడ సామాజిక వర్గాల పరంగా ఎవరికి ఎన్ని ఓట్లు ఉన్నాయనేది ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంకి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించి 65% ఓట్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి 15%, ఇతరులు 20% ఉన్నట్టు తెలుస్తోంది. సో ఇటువంటి ఈక్వేషన్స్ మనకు కనిపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ విజయ అవకాశాలను, అంటే విజయానికి సంబంధించి ఎటువంటి అంశాలు ప్రభావితం చేయబోతున్నాయనేది తెలుసుకుందాం. దాంతోపాటు ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. నాయుడు, రాజాంకి సంబంధించి ఎటువంటి అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి, ఇక్కడ ఎవరు గెలవచ్చు, ఎవరు అసెంబ్లీకి ఎమ్మెల్యేగా అడుగు పెట్టచ్చు అనే అంశానికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది, అలాగే స్థానికంగా ఉన్న ఎటువంటి అంశాలు ఇక్కడ ప్రభావితం చేయబోతున్నాయి గెలుపుని? సచిన్, రాజాం నియోజకవర్గం విషయానికి వస్తే ఈ రోజు పారిశ్రామిక అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పుకోవచ్చు. జిఎంఆర్ అధినేత అనేటువంటి గంధి మల్లికార్జున నివాసం ఉన్నటువంటి ఆ నియోజకవర్గం హెడ్ క్వార్టర్ లో ఈ రోజు రాజకీయ పరిణామాలన్నీ కూడా ఏదైతే పెద్ద సామాజిక వర్గం చెప్తే కాపు సామాజిక వర్గం నేతల చేతుల్లోనే ఎవరు అసెంబ్లీకి గెలిచినా వారు అడుగుజాడల్లోనే వారు పరిపాలన చేయాల్సినటువంటి ఒక సంస్కృతి ఆ నియోజకవర్గంలో ఉంది. ఎస్సీ సామాజిక వర్గానికి ఆ నియోజకవర్గం కేటాయించిన నాటి నుండి నేటి వరకు కూడాను అగ్ర కులానికి సంబంధించినటువంటి కాపు సామాజిక వర్గ నేతల కనుసైగుల్లోనే ఈ రోజు ఆ నియోజకవర్గం నుండి ఎన్నికైనటువంటి అసెంబ్లీ ఎమ్మెల్యేలు మాత్రం నడవాల్సిన అవసరం ఉంటుంది. ఆ నేపథ్యంలో ఈ రోజు 2024లో మాజీ మంత్రి కొండ్రు మురళి టీడీపీ నుంచి బరిలోదిగా కొత్తగా, అంటే రాజకీయ నేపథ్యం, ఆ తండ్రి తలే భద్రయ్య టీడీపీ పార్టీ నుండి పాలకొండ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా 2 పర్యాలు గెలిచిన రాజకీయ చైతన్యం కలిగినటువంటి కుటుంబానికి చెందినటువంటి తలే రాజేష్ ని ఈ రోజు వైసీపీ బరిలో దించింది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎవరైతే ఈయన కంబాల్ జోగులు ఉన్నారో ఆయన్ని అక్కడ నుండి స్థానచలనం చేసి పాయకరావుపేట పంపించడం జరిగింది. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి తలే రాజేష్ ఈ రోజు తండ్రి చరిస్మాతో పాటు 12 ఏళ్లుగా ఒక వైద్యుడిగా ఆ నియోజకవర్గం ప్రజలకి సుపరిచితుడు. కొండ్రు మురళి ఆ స్థానికంగా ఉండడం, ఈ రెండు మాత్రం ఇద్దరి మధ్యన టకాపోరు ఈసారి ఉంటుందండలో ఎటువంటి అతిశక్తులు. కాకపోతే కొండ్రు మురళి విషయంలో 2004లో గెలిచిన తర్వాత మళ్ళీ 2009లో కూడా రెండోసారి గెలిచారు. గెలిచిన తర్వాత లక్ష్యంపేటలో జరిగినటువంటి ఆ ఘటన ఆయన రాజకీయ భవిష్యత్తుకు మాత్రం గొడ్డలు పెట్టిగా మారింది. ఆ రోజు అగ్ర కులాలకు చెందినటువంటి
నాయకులు ఈ రోజు అంటే అనగానే ఎస్సీలపై దాష్టికం ఈ రోజు కూడా ప్రతి ఒక్కరు కూడా మర్చిపోలేనటువంటి ఘటన. లక్ష్మీపేటలో జరిగినటువంటి ఆ ఘటనతో ఆయన రాజకీయ భవిష్యత్తు మాత్రం అగమ్య గోచరంలో పడింది. తదనంతరం టీడీపీలో పార్టీ చేరి తనదైన శైలిలో ఈ రోజు టీడీపీ పార్టీ తన సేవలను గుర్తించి ఈ రోజు ఆయనకి మొదటి జాబితాలోనే టికెట్ ఇవ్వడం జరిగింది. రాజకీయ అనుభవం ఉంది. కాంగ్రెస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో ఒక కీ రోల్ పోషించుకుంటూ ఉమ్మడి రాష్ట్రంలో ఒక ఆరోగ్య శాఖ మంత్రికి చేసిన కోండ్రు మురళి అనుభవంతో తలై రాజేష్ తొలిసారిగా ఈ రోజు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. మరి ఆయనకి తండ్రికున్న పరిచయాలు ఆయనకి గెలుపుకు దోహదపడతాయా, లేకపోతే ఇటువంటి రాజకీయంగా వ్యక్తిగతంగా తనకంటూ ఒక చరిష్మాని క్రియేట్ చేసుకున్నటువంటి కోండ్రు మురళి ముందు నిలుస్తాడా లేదన్న విషయాన్ని పక్కన పెడితే ఈ రోజు కాపు కులానికి సంబంధించిన నాయకులే ఆ నాయకులు ఎవరైతే పోటీలో ఉన్నటువంటి ఇద్దరు అభ్యర్థులకు కూడాను బ్యాక్ బోన్ గా వ్యవహరిస్తుంటారు. మరి తలై రాజేష్ విషయానికి వస్తే తండ్రికి పాత పరిచయాలు ఉన్నాయి. కోండ్రు మురళి విషయానికి వచ్చినా కూడాను ఒక పెద్ద బలమైన సామాజిక వర్గం తనకు అండగా నిలిచింది. ఈ నియోజకవర్గం నుండి టిక్కెట్ ఆశించినటువంటి మాజీ స్పీకర్ అయినటువంటి కావల ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ కూడా ఉండేది. కాకపోతే వారిని కాదని టీడీపీ అధిష్టానం ఈరోజు కోండ్రు మురళికి మొదటి జాబితాలో టిక్కెట్ ప్రకటించడం, టీడీపీ మాత్రం ప్రచారంలో ముమ్మరంగా దూసుకుపోతుంది. ఈసారి విజయం తమదే అన్నటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తుంది. 2 పర్యాయాలు వైసీపీ గెలిచినటువంటి ఆ నియోజకవర్గంలో ఈసారి టీడీపీకి అవకాశం దక్కుతుందా లేదన్నటువంటి ప్రశ్న కూడా తలెత్తుంది. వైసీపీతో పాటు ఈ రోజు రాజా కనుక చూస్తే పూర్తిగా మిషనరీ ఓటింగ్ శాతం ఎక్కువ ఉంటుంది. ఎస్సీ ఎస్టీతో పాటు అగ్రకులాలకు చెందినటువంటి పలు పెద్ద పెద్ద కుటుంబాలు కూడాను ఈ రోజు ఆ మిషనరీలో చేరడం, ఆ మిషనరీ స్థాపించిన తర్వాత ఈ రోజు అక్కడ రాజకీయాలన్నీ కూడాను అనూహ్య రీతిలో పరిణామాలు చూడుతున్నాయి. అంటే ఫలితాలు ఎవరికి వరిస్తాయి, ఎవరికి గెలుపు వరిస్తుంది అన్న విషయం మాత్రం ప్రతి ఎన్నికల్లో కూడాను ఒక అనిశ్చితి నెలకొని ఉండేది. గతసారి కూడా అటువంటి పరిణామాలే చోటు చేసుకున్నాయి. అంటే కోండ్రు మురళి వర్సెస్ కంబాల జోగులు. ఆ కంబాల జోగులు విషయంకి వస్తే ఆయన ప్రజాక్షేత్రంలో ఎక్కడ కూడాను అభివృద్ధికి పూర్తిగా నిర్లక్ష్యం చేశారనే ఉద్దేశంతో ఆయన్ని ఈసారి ఓడిపోతారనే ఉద్దేశంతో పాయకరాపేట పంపించి కొత్త అభ్యర్థిగా తలై రాజేష్ రూపంలో ఈరోజు వైసీపీ పార్టీ అభ్యర్థి నిలబెట్టడం, తన తండ్రి మాజీ ఎమ్మెల్యే కావడం, కాకపోతే ప్రత్యర్థి టీడీపీ నుంచి బరిలెత్తిన కోండ్రు మురళి ఈ రోజు మాజీ మంత్రి కావడం ఆయనకి గెలుపుకి దోహదపడే అవకాశం ఉంది. అందరితో సన్నిహితంగా ఉండే సమస్యలపై అవగాహన ఉన్నటువంటి కోండ్రు మురళి విషయంలో ఈసారి నియోజకవర్గం ప్రజలు మక్కువగా చూపుతున్నారు. అప్పట్లో ఆయన ఏ తప్పిదూ లేకపోయినా ఆయన శిక్ష అనుభవించే పరిస్థితి ఉంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆ నియోజకవర్గం ఎందుకంటే మడ్వాల్స్ రిజర్వాయర్ సంబంధించినటువంటి ముంపు గ్రామాల ప్రజల తాలూకు సమస్యలు తీర్చాలి, అక్కడ ఉన్న పరిశ్రమలన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరణ కావాలి. ఇవన్నీ పరిణామాలకి ఆయన నాయకత్వం అయితే బాగుంటుంది. నియోజకవర్గం అభివృద్ధి కోండ్రు మురళి విషయంలో మాత్రం తన అనుభవం దోహదపడుతుంది. తలై రాజేష్ విషయంలో తన తండ్రి చరిష్మాతో ఆయనకి గెలుపు ఏమైనా వరుస్తుందా అన్న విషయం వేచి చూడాలి. వైసీపీ తీసుకున్నటువంటి స్టాండ్ లో వైసీపీ చరిష్మా కనుక ఈ రోజు కనుక ఆయనకి దోహదపడితే రాజేష్ కోండ్రు మురళి మధ్యలో టకాపోర్ వార్ ఉంటుందనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. సచిన్ రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం రాజు ఎవరు అనేది మే 13న ప్రజలు డిసైడ్ చేయబోతున్నారు. జూన్ 4న రోజు ఆ రాజు ఎవరో తేలిపోబోతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.